గైస్ ఆదివారం రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మన సినిమాల సందడి అయితే కనిపించింది. కాకపోతే రావు బహదూర్ ఇంకా నాగబంధనం సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో సండే రోజు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్లో గ్రోత్ అయితే రాలేదు. ఎప్పుడో రిలీజ్ అయిన పెద్ద సినిమా 30 రోజుల తర్వాత కూడా మంచి కలెక్షన్స్ని ఆదివారం రోజు సొంతం చేసుకోవడం జరిగింది. మా ఇంటి బంగారం కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది. బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చే 2 సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే నాగబంధనం సినిమా, రావు బహదూర్ సినిమా ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోలేదు. మరి ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే 6 సినిమాలకు సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. మా ఇంటి బంగారం, వెల్కమ్ టు ది జంగర్, ఆల్ఫా, రావు బహదూర్, నాగబంధం ఇంకా పెద్ద మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సండే రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా సమంతగా నటించిన మా ఇంటి బంగారం 17 డేస్ని బాక్స్ ఆఫీస్ దగ్గర కవర్ చేసుకోవడం జరిగింది. మరి 17 డేస్లో ఎంత కలెక్షన్స్ రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 13,15,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే సినిమా శుక్రవారం రావడం జరిగింది కాబట్టి మొదటి 3 రోజుల్లో సినిమా అంటే శుక్ర, శని, ఆది 3 రోజుల్లో కలిపి 43 కోట్ల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే 16 రోజుల్లో శనివారం కలెక్షన్స్తో బాక్స్ ఆఫీస్ దగ్గర 91,18,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే 17 రోజు అంటే సండే రోజు మా ఇంటి బంగారం సినిమాకి 17వ రోజు అయినప్పటికీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారనిపిస్తుంది. అందుకే సండే రోజు ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ రావడం జరిగింది. సండే రోజు ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇంకా ఇండియన్ మార్కెట్ నుంచి ఓవరాల్గా మొత్తం కలిపి 2,63,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. మంచి డీసెంట్ కలెక్షన్ సొంతం చేసుకోవడం జరిగింది. ఎందుకు అనేది తర్వాత చెప్తాను. ఓవరాల్గా సమంత గారు నటించిన మా ఇంటి బంగారం సినిమా మొదటి 17 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 93,82,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 94 కోట్ల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. ఈ వీకెండ్ వచ్చే లోపల ఈజీగా ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో కూడా అడుగుపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి బాలీవుడ్ మార్కెట్ నుంచి అక్షయ్ కుమార్ గారు ప్రధాన పాత్రలు నడిచిన వెల్కమ్ టు ది జంగల్ సినిమా 10 రోజుల్ని సండేతో బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 10 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 10 రోజుల్లో ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 114,90,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. గ్రాస్ కలెక్షన్స్ రూపంలో అంటే 18% ట్యాక్స్ని జీఎస్టీని ఇంక్లూడ్ చేసినట్టయితే 136,80,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి 30 కోట్ల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా అక్షయ్ కుమార్ గారి ప్రధాన పాత్రలో నడిచిన వెల్కమ్ టు ది జంగల్ సినిమా మొదటి 10 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 166,75,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి 220 కోట్ల రూపాయలు. మరి ఈ మండే వర్కింగ్ డే కలెక్షన్స్ అంటే ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమా అక్కడి వరకు వెళ్ళగలదా లేదా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ బాలీవుడ్ నుంచి ఆలియా భట్ ఇంకా శర్వరి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఆల్ఫా రిలీజ్ అయ్యి 3 రోజులు అయితే కావడం జరిగింది. మరి 3 రోజులకు సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 9,25,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది శుక్రవారం రోజు. అలాగే శనివారం రోజు నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో మొదటి రోజు 9,25,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే రెండో రోజు నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 11,50,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే మూడో రోజు సండే రోజు నెట్ కలెక్షన్స్ రూపంలో 13,25,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. మనం అబ్జర్వ్ చేసినట్టయితే సినిమా శుక్రవారం, శనివారం, ఆదివారం ఏంటంటే నెట్ కలెక్షన్స్లో 2 కోట్లు పెరుగుకుంటూ రావడం జరిగింది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 34 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 40,80,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి 18 కోట్ల రూపాయలు సొంతం చేసుకోవడం. ఫైనల్గా శర్వరి ఇంకా ఆలియా భట్ ప్రధాన పాత్రలో నడిచిన ఆల్ఫా సినిమా మొదటి 3 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 58,80,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే సినిమాకి మిక్స్డ్ టాక్ రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి 200 కోట్ల రూపాయలు. మరి ఈ సినిమా లాంగ్ రన్లో అంతవరకు వెళ్తుందా లేదా అంటే ఎక్కడో క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి సత్యదేవ్ ప్రధాన పాత్రలో నడిచిన రావు బహదూర్ సినిమా సండే ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్స్ అయితే ఈ సినిమా అందుకోలేకపోయింది. ఎప్పుడో 17 రోజుల ముందు రిలీజ్ అయిన మా ఇంటి బంగారం సినిమాకి నిన్న అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది సండే రోజు. బట్ రావు బహదూర్ సినిమాకి అలాంటి కలెక్షన్స్ రాలేదు. మరి సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మొదటి రోజు ఈ సినిమా శుక్రవారం రోజు నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 1,40,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. మంచి కలెక్షన్సే. రెండో రోజు శనివారం రోజు 2,43,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. ఇది కూడా మంచి కలెక్షన్సే. మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా రావడం జరిగింది. బట్ సండే హాలిడే ఉంటుంది. హాలిడే ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ ఎవరు రావు బహదూర్ పైన ఇంట్రెస్ట్ చూపించలేదా, మరి థియేటర్ వరకు వెళ్ళలేదా ఏంటో తెలియదు. కానీ మూడో రోజు సండే రోజు కేవలం 1,02,00,000 రూపాయలు మాత్రమే ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో సొంతం చేసుకోవడం జరిగింది. అంటే మొదటి రోజు కంటే రెండో రోజు కంటే మూడో రోజు సండే రోజు హాలిడే రోజు
తక్కువ కలెక్షన్స్ రావడం జరిగింది. కేవలం 1,02,00,000 రూపాయలు రావడం జరిగింది. ఎప్పుడో 30 రోజుల క్రితం రిలీజ్ అయిన పెద్ద సినిమాకు కూడా సండే రోజు మంచి కలెక్షన్స్ రావడం జరిగింది రావు బహదూర్తో పోలిస్తే. సో ఓవరాల్గా రావు బహదూర్ సినిమా మొదటి 3 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో 4,85,00,000 రూపాయలను సొంతం చేసుకుంది. గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 5,52,00,000 రూపాయలను సొంతం చేసుకుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి 3 రోజుల్లో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్గా సత్యదేవ్ ప్రధాన పాత్రలో నడిచిన రావు బహదూర్ సినిమా మొదటి 3 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 8,52,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. బట్ పర్లేదు, ఎందుకంటే సినిమా బడ్జెట్ 15 కోట్ల రూపాయలే కాబట్టి మెల్లగా అక్కడి వరకు వెళ్తుందని అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చి విరాట్ కర్రా ప్రధాన పాత్రలో నటించిన నాగబంధనం సినిమా. ఈ సినిమా కూడా అలాగే కనిపించింది. సేమ్ సిచ్యువేషన్ రావు బహదూర్ లాగానే రిపీట్ అయింది. బట్ ఏంటంటే మరీ ఎక్స్పెక్ట్ చేసినంత కాదు, లైట్గా. నాగబంధనం సినిమా మొదటి రోజు నెట్ కలెక్షన్స్ రూపంలో 3,42,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. రెండో రోజు శనివారం రోజు 3,05,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఆదివారం రోజు 3,02,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. ఈ రెండు సినిమాలకు కూడా ఏంటంటే శుక్రవారం ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి, శనివారం కొంచెం పర్లేదు అనిపించింది, ఆదివారం రోజు డౌన్ కావడం జరిగింది కొద్దిగా. ఇక సినిమా మొదటి 3 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో 9,47,00,000 రూపాయలు సొంతం చేసుకుంది. గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 11,06,00,000 రూపాయలు సొంతం చేసుకుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి 1,25,00,000 రూపాయలు రావడం జరిగింది. సో ఫైనల్గా విరాట్ కర్రా ప్రధాన పాత్రలో నటించిన నాగబంధనం సినిమా మొదటి 3 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 12,31,00,000 రూపాయలు సొంతం చేసుకుందంటే ఇది నాగబంధనం సినిమాకి ఈ కలెక్షన్స్ సరిపోవు. ఎందుకంటే సినిమా బడ్జెట్ వచ్చే 100 కోట్ల రూపాయలు. ఓకే, సినిమా రిలీజ్కి ముందే ప్రీ బిజినెస్ ద్వారా 80 కోట్ల రూపాయలు వసూలు చేసింది అనుకోవచ్చు. బట్ ఏంటంటే మినిమం 100 కోట్ల బడ్జెట్తో వచ్చిన సినిమా, ఎక్స్పెక్టేషన్స్ మేకర్స్ కూడా ఎక్కువగా పెట్టుకోవడం జరిగింది. ఆడియన్స్ కూడా చాలామందికి సినిమా నచ్చుతుంది. బట్ ఏంటంటే థియేటర్ వాళ్ళకి వెళ్ళలేకపోతున్నారు. సో అదే రీజన్ సినిమా మొదటి 3 రోజుల్లో 12,31,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. మరి ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే లాంగ్ రన్ సినిమా కనీసం ఒక 40 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అవుతుంది. ఇక ఫైనల్గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా 32వ రోజు ఆదివారం రోజు కూడా మంచి డీసెంట్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది అని చెప్పొచ్చు. ఈ విధంగా మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 135 కోట్ల రూపాయలని మొదటి రోజు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే మొదటి 7 రోజుల్లో మొదటి వారం కంప్లీట్ అయిపోయేసరికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 345 కోట్ల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే 31 రోజుల్లో అంటే శనివారం కలెక్షన్స్తో సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ 429 కోట్ల 83,83,00,000 రూపాయల వరకు సొంతం చేసుకోవడం జరిగింది. 32వ రోజు సండే రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ కూడా కాదు, ఓన్లీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర, ఎందుకంటే ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమాకి స్క్రీన్స్ లేవు, అలాగే వేరే మార్కెట్లో కూడా స్క్రీన్స్ లేవు, ఓన్లీ తెలుగు మార్కెట్లోనే ఈ సినిమా ఆదివారం రోజు దాదాపుగా 73,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. ఒక విధంగా మనం పోలిస్తే రావు బహదూర్తో బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 32వ రోజు సినిమా కూడా అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది. 3వ రోజు రావు బహదూర్ సినిమాకి కలెక్షన్స్ తక్కువగా రావడం జరిగింది. బట్ 32వ రోజు పెద్ద సినిమా 73,00,000 రూపాయలని వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పొటెన్షియల్ అయితే చూపించడం జరిగింది. అండ్ ఈ రోజు నుంచి కలెక్షన్స్ కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా ఇదనమాట 6 సినిమాలకు సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. మిగతా అన్ని సినిమాలు కూడా సండే రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చూపించడం జరిగింది. బట్ ఎందుకో రావు బహదూర్ సినిమా, నాగబంధనం సినిమా కొంచెం వెనుకబడింది అని చెప్పుకోవచ్చు. మరి మండే వర్కింగ్ డే, మరి ఈరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ చూపిస్తాయి? రావు బహదూర్ కంటే కూడా నాగబంధనానికి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ సినిమా బడ్జెట్ వచ్చి 100 కోట్ల రూపాయలు. రావు బహదూర్ కేవలం 15 కోట్ల రూపాయలే, పెద్ద ఫరక్ పడదు. కాకపోతే ఇక్కడ నాగబంధనం సినిమాకి దాదాపుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ కాబట్టి మరి లాంగ్ రన్లో ఈ సినిమా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. సో ఓవరాల్గా ఇదనమాట మా ఇంటి బంగారం. వెల్కమ్ టు ది జంగల్. ఆల్ఫా, రావు బహదూర్, నాగబంధనం ఇంకా పెద్ద మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.